ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని చిత్తాన్ని నేర్చడానికి, దేవుని యొక్క గ్రంథంలో బైబిల్లో ఆయన చిత్తాన్ని నేర్చడానికి, ఆయన గ్రంథంలో దేవుణ్ణి వెతుకుతున్నటువంటి మీ అందరినీ, దేవుని చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన గ్రంథంలో, ఆయన బైబిల్లో ఆయన చిత్తాన్ని వెతుకుతున్న మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. దేవుని చిత్తం ఏంటో మనం ఆయన వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి ఎక్కడ వెతకాలంటే ఆయన గ్రంథంలో ఆయన వెతకవలసిన వారమైనా ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన అభీష్టాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన గ్రంథంలో మనం వెతకవలసిన వారమైనా. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము తీయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికకి సంబంధించి 2వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికకి సంబంధించి ఇది 3వ పాఠం, 2వ అధ్యాయం 3వ పాఠం. దయచేసి గమనించవలసిన కోరుచూ ఉన్నా. మనం బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క పత్రికని, ఒక్కొక్క పుస్తకాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని వివరంగా పరిశీలనగా మనం ధ్యానిద్దాం. 2వ అధ్యాయం. సహోదరులారా, ఈ 2వ అధ్యాయానికి మొట్టమొదట పేరు పెట్టుకోండి. 2వ అధ్యాయానికి మొట్టమొదటి పేరు ఇస్తాను, రాసుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం పేరు ఏమిటంటే సంఘములో ప్రవర్తన. సంఘములో ప్రవర్తన, సంఘములో ప్రవర్తన నియమావళి అని కూడా రాసుకోవచ్చు మీరు. 2వ అధ్యాయానికి హెడ్డింగ్. 2వ అధ్యాయానికి పేరు ఏమిటంటే ఓవరాల్గా ఈ అధ్యాయంలో సంఘంగా కూడినప్పుడు, క్రీస్తు యొక్క సంఘంగా, సమాజంగా మనం కూడినప్పుడు, దేవుని కుటుంబంగా ఆ సంఘ కూడికల్లో, ఆ బహిరంగ కూడికల్లో, సంఘ కూడికలు బహిరంగ కూడికలు, ఎందుకంటే అందరికీ ఆహ్వానం ఉంటుంది సంఘ కూడికలకు కదా, అందరూ రావచ్చు. అందుకని ఇటువంటి బహిరంగ కూడికలు, సంఘ కూడికల్లో ప్రవర్తన నియమావళికి సంబంధించిన విషయాలు ఈ అధ్యాయంలో చెప్పాడు పౌలు గారు. తిమోతి ఎఫెసీ సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సంఘ సభ్యులు ఎలా నడుచుకోవాలి, సంఘంగా కూడినప్పుడు ప్రవర్తన నియమావళి ఎలాగుండాలి, ఎవరిది ఏ బాధ్యతలు, ఎవరు ఏ విధంగా పనిచేయాలో పౌలు తిమోతికి ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని 2వ అధ్యాయానికి హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే సంఘములో ప్రవర్తన నియమావళి, కాండక్ట్ ఇన్ ద చర్చ్. కాండక్ట్ ఇన్ ద చర్చ్. ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలు చేద్దాం సహోదరులారా. 2 భాగాలు చేద్దాం. చిన్న అధ్యాయమే. 2 భాగాలు చేసి ఆ 2 భాగాలకు కూడా నేను పేర్లు ఇస్తాను. దయచేసి గమనించండి. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మొదటి భాగము. 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు మొదటి భాగం. ఈ భాగానికి పేరేమని పెట్టుకుంటారంటే మనుషులందరి కొరకు ప్రార్థించుట. మనుషులందరి కొరకు ప్రార్థించుట అనేటువంటి పేరు ఆ భాగానికి పెట్టుకోండి. ఆ తర్వాత 2వ అధ్యాయంలో 2వ భాగం ఏంటంటే 8వ వచనం నుంచి 15వ వచనం వరకు, అంటే 8వ వచనం వరకు, 8వ వచనం నుండి చివరి వచనం వరకు ఈ భాగానికి పేరు ఏమని పెట్టుకుంటారంటే స్త్రీ పురుషుల యొక్క పనులు. సంఘములో స్త్రీ పురుషుల యొక్క పనులు, సంఘములో స్త్రీ పురుషుల యొక్క విధులు, సంఘంలో స్త్రీ పురుషుల యొక్క విధి విధానాలు, అట్లా ఆ పేరు పెట్టుకోండి. ఎందుకంటే ఈ భాగంలో సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి, పురుషుని పాత్ర ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలనే విషయాలు ఈ యొక్క భాగంలో మనం చూస్తాం. అందుకని ఈ యొక్క భాగానికి స్త్రీ పురుషుల యొక్క పనులు, స్త్రీ పురుషుల యొక్క విధి విధానాలు, సంఘంలో స్త్రీ పురుషుల యొక్క విధి విధానాలు అనే పేరు పెట్టుకోండి. అప్పుడు మనం ఆ అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకున్న వారం అవుతాం. సహోదరులారా,
మీరు బైబిల్స్ దగ్గర పెట్టుకోండి, చెప్పే విషయాలు గమనించండి. ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానిద్దాం. 2 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. మొదటి భాగాన్ని చూద్దాం. 2వ అధ్యాయంలో మొదటి భాగం ఏంటంటే మొదటి 7 వచనాలు మనుషులందరి కొరకు ప్రార్థించుట అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడంటే తిమోతికి కానీ ఎఫెసీ సంఘానికి కానీ ఏమని చెప్పాడంటే ప్రార్థన చేయాలి అని ఇక్కడ చెప్పాడు. ఈ 2వ అధ్యాయంలో ప్రార్థన చేయమని చెప్పాడు. సహోదరులారా, బైబిల్ మనకి ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనకి పొందుపరచబడినాయి. క్రైస్తవ విశ్వాసి అడిగే అనేక ప్రశ్నలు, విశ్వాసకు వచ్చే అనేక ప్రశ్నలు దేవుని యొక్క వాక్యం చక్కటి సమాధానం ఇస్తుంది. బైబిల్లో ప్రార్థన గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఎఫెసీ సంఘంలో సువార్థికునిగా పనిచేస్తున్నటువంటి తిమోతికి సంఘానికి ప్రార్థన చేయమని పౌలు కోరుతూ ఉన్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు ఇక్కడ తెలియజేశాడు. సహోదరి సహోదరులారా, మనము అంటున్నాడు కదా పౌలు, అంటే తను కూడా కలుపుకున్నాడు. తను గాని తిమోతి గాని సంఘ సభ్యులందరూ కూడా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము 4 మనకు కావాలంటే, 4 మనకు సమకూడాలంటే ప్రార్థన చేయాలన్నాడు. ఏంటవి? 1 సంపూర్ణ భక్తి. ఎల్లప్పుడూ మంచి భక్తి కలిగిన జీవితం మనం జీవించాలంటే, దేవుని పట్ల మంచి భయము భక్తి. సంపూర్ణ అంటే ఎల్లప్పుడూ అని అర్థం అనమాట. ఎల్లప్పుడూ మంచి భక్తి శ్రద్ధలు కలిగి జీవించాలంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం ఎల్లప్పుడూ జీవించాలంటే 1. 2 మాన్యతయు కలిగి. మాన్యత అంటే అర్థం ఏంటంటే గౌరవం కలిగి మర్యాద కలిగి జీవించాలంటే, గౌరవప్రదంగా జీవించాలంటే, మర్యాదగా జీవించాలంటే 2. 3వది ఏమన్నాడంటే నెమ్మదిగాను. నెమ్మది అంటే శాంతి, ప్రశాంతి. నెమ్మదిగా జీవించాలంటే, సమాధానంతో జీవించాలంటే నెమ్మదిగాను శాంతి సమాధానాలతో జీవించటం, గొడవలేమి లేకుండా. సుఖముగాను, ఈ లోకంలో సుఖంగా బ్రతకాలంటే 4 కొరకు. సహోదరి సహోదరులారా, ఈ 4 అందరూ కోరుకుంటారు కదా. ప్రతి క్రైస్తవుడు కోరుకున్న ఈ 4. మంచి భక్తి కలిగి జీవించాలని క్రైస్తవుడు కోరుకుంటాడు. మాన్యత కలిగి గౌరవ మర్యాదలు పొందుతూ జీవించాలని కోరుతూ ఉంటాడు. 3వది నెమ్మది, గొడవలు తగాదాలు కొట్లాట్లు లేకుండా జీవించాలని కోరుకుంటాడు. 4వది సుఖముగా జీవించాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఈ 4 కోరుకోవటం తప్పులేదు. మరి ఈ 4 మనకు సమకూడాలంటే మనం ప్రయత్నం చేయాలి వాటి కొరకు. అంతేకాదు దేవుడు కూడా మనకు పరిస్థితులు అనుకూలపరచాలి. అందుకని వీటి గురించి మనం దేవునికి ప్రార్థన కూడా చేయాలి అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. బ్రతుకు నిమిత్తమును అన్నిటికంటే ముఖ్యముగా. సహోదరి సహోదరుల ప్రార్థన చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చాలా ముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రార్థన చేస్తూ ఉండాలి. సంతోషంలో ప్రార్థన చేయాలి, దుఃఖంలో కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. అంతేకాదు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ప్రార్థనలో కూడా మనం ఎదగాలి. కొత్తగా బాప్తిసం తీసుకున్న రోజుల్లో క్రీస్తునందు పసిపిల్లగా ఉన్నప్పుడు కొద్దిసేపే చేసేవాడు ప్రార్థన. కానీ క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క విశ్వాసం ఎదిగే కొంది
ప్రార్థన జీవితంలో కూడా ఎదగాలి, ఎక్కువగా ప్రార్థనలో గడపడం కూడా నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ ఎడతెగ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. తర్వాత చూడండి సహోదరులారా, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అది ఎవరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. సహోదరి సహోదరులారు, ఈ మాట గుర్తుంచుకోండి. వీరి కొరకు ప్రార్థన చేయకూడదు అనేటువంటిది లేదు క్రైస్తవునికి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను అని ఇక్కడ పౌలు యవనస్తుడైన తిమోతికి, ఆ సంఘానికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరెవరికి ప్రార్థన చేయాలంటే మనం మనుషులందరి కొరకు, అంతేకాదు ఇంకెవరి గురించి చెప్పాడు? రాజుల కొరకును ఒకటి, అధికారులందరి కొరకును రెండు, ఇద్దరి కొరకు ప్రార్థన. రాజులు, రాజ్యానికి అధిపతులు, అధికారులు. సహోదరులు చూసారా? ఎందుకంటే ఈ రాజులు అధికారులు తీసుకునే నిర్ణయాలను బట్టి మన యొక్క శాంతి సమాధానం కొన్నిసార్లు ఆధారపడి ఉంటాయి కదా. సుఖంగా జీవించడం అనేది మన అధికారులు, మన నాయకులు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులు అనుకూలపరిచి తన ప్రజలకు, తన పిల్లలకు మేలుకరమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నట్లు దేవుడు పరిస్థితులను అనుకూలపరచగలడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా సమయంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి, మాది పార్షుల చక్రవర్తులకు మనసుల్ని ప్రభు మార్చాడు కదా. ఆ తర్వాత దానియేలు సమయంలో మరి బబులోని చక్రవర్తుల యొక్క మనసుల్ని ప్రభు మార్చినట్లుగా మనం, పరిస్థితులు అనుకూలపరిచినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఈ విధంగా సహోదరి సహోదరులారా, మరి రాజులు, రాజ్యాలు దేవుని చేతిలో ఉన్నాయి. మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండేట్టుగా మరల్చగలడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మేము దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుడు కలుగు చేసుకోడా అని మీరు అడగొచ్చు. సహోదరి సహోదరుడు, మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు కలుగు చేసుకుంటాడు. కానీ దేవుడు మనం ఆయన ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనం ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. మన యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టము అని సొలొమోను తెలియజేశాడు. ప్రార్థన అంటే దేవునికి ఇష్టమైంది. క్రైస్తవుడు చేసే యాగాల్లో ఒక యాగం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది ఒక యాగము, దేవునికి ఇష్టమైనటువంటి బలి ప్రార్థన. అందుకని మనం ప్రార్థనలు చేయాలి. రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, 3 చెప్పారు కదా. విజ్ఞాపనలు అంటే అవి మన అవసరాల కొరకు, నాయనా తండ్రి సహాయం చేయని మొరపెట్ట. విజ్ఞాపనలు అంటే అది కూడా ప్రార్థన లాంటిది, మన అవసరాల కొరకు విజ్ఞాపన చేయటం. రెండోది ప్రార్థనలు అంటే దేవుణ్ణి అడగటం, వేడుకోవటం. మూడోది యాచనలు అంటే అర్థం ఏంటంటే ఇతరుల గురించి మనం దేవుణ్ణి వేడుకోవటం. యాచన అంటే అడుక్కోవటం, ఇతరుల గురించి ప్రార్థన చేయటం, ఇతరుల అవసరాల గురించి దేవునికి విన్నవించడం. ఈ విధంగా ఈ 3 కూడా ఒక విధంగా ప్రార్థనలే. దేవుణ్ణి తీవ్రంగా హృదయంతో, మనసుతో ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? ప్రార్థన హృదయంలో నుంచి రావాలి, మనస్సులో నుంచి రావాలి. హన్నా ఏమనింది? నేను నా ఆత్మను కుమ్మరిస్తున్నాను దేవుని సన్నిధిలో అని చెప్పింది. అది ప్రార్థన అంటే. సహోదరి సహోదరు, ఏదో పెదాలతో ప్రార్థన చేయటం కాదు, హృదయంలో నుంచి, మనస్సులో నుంచి ప్రార్థన దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు మన ప్రార్థనల్ని, దేవుడు అంగీకరిస్తున్నాడు మన ప్రార్థనల్ని. దేవుడు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. ప్రార్థనలో యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుతున్నాను. అంతేకాదు, ఈ మాట గుర్తుంచుకోండి, ప్రార్థించటం అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించడం కూడా దాంట్లో భాగమై ఉన్నది. ప్రార్థించటం అంటే ఒట్టి అడగటమే కాదు, ప్రార్థన అంటే దాంట్లో కృతజ్ఞతాస్తులు కూడా భాగమై ఉంది. ప్రార్థనలో ఒక భాగము కృతజ్ఞతాస్తులు. మనం ప్రార్థించినప్పుడల్లా తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన కుమారుని క్రీస్తు యొక్క నామములో. మీరు ఎక్కడైనా చూడండి, లేఖనాలు చాలా చోట్ల ప్రార్థన పక్కనే ఏముంటుందంటే కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి పదం కూడా ఉంటుంటుంది. మీరు ఎక్కడైనా గమనించండి. అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే కృతజ్ఞతాస్తుతులు కూడా దాంట్లో భాగం. అందుకని ఈ మాట గుర్తుంచుకోండి, మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ప్రార్థన ఒక భాగము. ఏమండి, దేవునికి మనం మొరపెడుతుంటే ప్రార్థన ఎట్లా భాగం అయ్యేదని మీరు అనుకుంటారు.
దేవునికి మొరపెడుతుంటే దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాము. అంతేకాదు దేవుని మీద ఆధారపడుతున్నాం. అంతేకాదు ప్రార్థనలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కాబట్టి, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం కాబట్టి కూడా ప్రార్థన ఆరాధనలో ఒక భాగము, దేవుని ఆరాధించే కార్యక్రమం ఒక భాగమైనది ప్రార్థన అనేటువంటిది. దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. కృతజ్ఞతాస్తుతులను చేయవలనని, అది మనం అందరి కొరకు ప్రార్థించాలి. ఈ మాట గుర్తుంచుకోండి, అందరి కొరకు ప్రార్థించాలి, అందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మన శత్రువుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, సంఘ సభ్యుల కొరకు, ఈ విధంగా అందరి కొరకు ప్రార్థనలు చేయాలి. అంతేకాదు వారిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా. సహజంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రత్యేకంగా రాజకీయ నాయకులు, అధికారులు, నేతల విషయంలో వారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు, వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. దానికి బదులు ఏం చేయాలంటున్నాడు దేవుడు? వారి కొరకు ప్రార్థన చేయండి, అంతేకాదు వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆలోచన విధానం మార్చుకోవాలి మనము. ఇది క్రైస్తవ జీవితం. దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించాలి. క్రీస్తు యొక్క శిష్యులంగా, దాసులంగా, క్రీస్తు యొక్క సహోదరులంగా, క్రీస్తు వలె క్రైస్తవులంగా ఈ లోకంలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ తర్వాత ఇది మంచిదియు మన దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. రెండంట, ఇది మంచిది, వెరీ గుడ్ వర్క్, ప్రార్థన అనేది సత్క్రియ. అంతేకాదు దేవుని దృష్టికి అనుకూలం, దేవునికి అనుకూలమైంది, దేవునికి ఇష్టమైనది, దేవునికి సంతోషాన్ని కలుగు చేసేది క్రైస్తవుని యొక్క ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు. గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా. అందుకని మనం ప్రార్థించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ప్రత్యేకంగా తన పిల్లలు ప్రార్థించినప్పుడు. సహోదరి సహోదరులారా, మనం మన పిల్లలకి కొనిపిస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి వస్తువులు కూడా కొనిస్తూ ఉంటాం. ల్యాప్టాప్స్ కానీ ఇటువంటి వారికి అవసరమైనటువంటి కొనిస్తూ ఉంటాం. అంత విలువైనటువంటి ఖరీదైన వస్తువులు కొనిచ్చినప్పటికీ వాళ్ళు మనకి మమ్మీ డాడీ థ్యాంక్స్ అని చెప్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. మమ్మీ నా అవసరత మీరు తీర్చినంత కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మీ డాడీ అన్నప్పుడు తండ్రికి ఎంత సంతోషం కలిగిద్ది. అట్లానే మనం ప్రార్థనలు చేస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవునికి అంత సంతోషం కలిగిద్ది. సహోదరులారా, దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఇది దేవునికి మంచిది, అనుకూలమైనది, ఇష్టమైనటువంటిది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త జీవితంలో ఎవరికి ఇష్టంగా జీవించాలి? మనం దేవునికి ఇష్టలుగా. ఎవరి దృష్టిలో ఇష్టంగా జీవించాలి? దేవుని దృష్టిలో. ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవునికి సంతోషాన్ని ఇస్తలేదా అని మనం ఆలోచిస్తాం. కాబట్టి ప్రార్థన దేవునికి సంతోషాన్ని కలుగు చేసేటువంటి విషయం. అందుకని ప్రార్థించాలి. ఆ తర్వాత సహోదరులు అక్కడే చూడండి, 4వ వచనం చూడండి. ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది. సహోదరి సహోదరులారా, మనుషులందరూ కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అంతేకాదు మనుషులందరూ కూడా రక్షణ పొందాలనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. ఏ ఒక్కడు నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశము. ఏ దుష్టుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు క్రీస్తునందు ఏర్పాటు చేసిన రక్షణ సంకల్పము మానవ జాతి యావత్తుకు దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15-16లో మనం చూస్తున్నాం కదా. అంటే అర్థం ఏంటి? భూలోకములో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సింది కోరుచూ ఉన్నాను. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలని ఇచ్ఛయించుచున్నాడు. దేవునికి 2 కోరికలు ఉన్నాయి. ఇచ్ఛ అంటే కోరిక, ఇచ్ఛ అంటే కోరిక. దేవునికి ఉన్న 2 కోరికలు ఏంటి? సహోదరి సహోదరులు గుర్తుపెట్టుకోండి. మన తండ్రి దేవునికి ఉన్న 2 కోరికలు ఏంటంటే, ఒకటి అందరూ రక్షణ పొందాలని, రెండవది అందరూ సత్యమును గూర్చిన జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందరూ రక్షణ పొందాలి. రక్షణ అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ పొందటం, శిక్ష నుంచి తప్పించబడటం,
నిత్యాగ్ని దండ నుంచి తప్పించబడటం, నరకం నుంచి తప్పించబడటం, పాపం వల్ల వచ్చే జీతం నుంచి, మరణం నుంచి తప్పించబడటం. అందరూ రక్షణ పొందాలంటున్నాడు. ఒకటి దేవుడి కోరిక ఇష్టమైనది, రెండవది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గల అందరూ కూడా, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విగ్రహారాధనలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు, వారి యొక్క కల్పనా కథలు, వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలు, వారి యొక్క తత్వజ్ఞానము, వారి యొక్క భిన్నమైన బోధలు, వారి యొక్క కల్పనా కథలు, ఇటువంటి అన్ని కూడా వదిలిపెట్టేసేసి దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం. సత్యము అంటే అర్థం ఏంటి? సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అన్నాడు. కాబట్టి ఆ దేవుని గురించిన వాక్య జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు కలిగి మూఢనమ్మకాల నుంచి, మూఢాచారాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి, అబద్ధ బోధ నుంచి, కల్పనా కథల నుంచి, లోక సంబంధించిన విగ్రహారాధన నుంచి, తత్వజ్ఞానం నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనిషి స్వాతంత్రం పొందాలని, తన కుమారులుగా కుమార్తెలుగా వర్ధిల్లాలని, సత్యాన్ని గ్రహించి నిత్య జీవానికి వారసులు అవ్వాలనేటువంటిది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క ఉద్దేశం క్రీస్తు యేసులో. దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాయి. ఈ రెండు దేవుని యొక్క కోరిక, తండ్రి కోరిక ఇది అని మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే, తండ్రిన దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. తండ్రిన దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు, దేవునికి నరులకు, మానవ జాతికి దేవునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. సహోదరి సహోదరులారా, తండ్రిన దేవునికి మానవ జాతికి మధ్య వంతెనెవరు? యేసు క్రీస్తు. తండ్రిన దేవునికి మానవ జాతికి మధ్యవర్తి ఎవరు? యేసు క్రీస్తు. తండ్రి అయిన దేవునికి మానవ జాతికి బ్రిడ్జి ఎవరు? యేసుక్రీస్తు. నిచ్చెనెవరు? యేసుక్రీస్తు. భూలోకానికి పరలోకానికి నిచ్చెనెవరు? యేసుక్రీస్తు. క్రీస్తు చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎత్తుకు రాడని. అందుకని సహోదరి సహోదరులారా, తండ్రిన దేవుడు ఒక్కడే, తండ్రిన దేవుడు ఒక్కడే. ఆయన యొద్దకు మనం వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మార్గము అనే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఆయన క్రీస్తు యేసు నరుడు. సహోదరి సహోదరులు, ఎందుకు క్రీస్తు యేసు మాత్రమే మధ్యవర్తి మానవ జాతికి దేవునికి అంటే, క్రీస్తు ప్రభువు మధ్యవర్తి గురించి మీరు అర్థం చేసుకోవాలంటే, మధ్యవర్తి ఎందుకు అవసరం అవుతాడంటే, రెండు పార్టీలు ఉన్నాయి, రెండు గ్రూపులు ఉన్నాయి, రెండు గ్రూపుల మధ్య వైరం, శత్రుత్వం ఉంది. అటువంటి సమయంలో వీరిద్దరిని ఏకతాటి మీదకి తేవటానికి, సమాధానపరచడానికి మధ్యవర్తి కావాలి కదా. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పుడు మధ్యవర్తి వెళ్ళి గొడవల్ని మాఫీ చేస్తూ ఉంటాడు కదా. మరి దేవునికి మానవులకు గొడవ ఉంది, ఏంటది? పాపము. ఇప్పుడు వీరిద్దరిని సఖ్యతపరచాలి, సమాధానపరచాలి. సమాధానపరచాలంటే మధ్యవర్తి ఇద్దరికి అంగీకారంగా ఉండాలి, రెండు పార్టీలకి అంగీకారంగా ఉండాలి. అంతేకాదు, మధ్యవర్తికి ఇద్దరి గురించి బాగుగా తెలుసుండాలి, ఇద్దరు గ్రూపుల గురించి బాగా తెలుస్తుండాలి, ఇద్దరి గురించి. అప్పుడు ఇద్దరిని ఒక తాటి మీదకి తేగలడు, ఇద్దరిని సమాధానపరచగలడు. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు మాత్రమే ఏకైక మధ్యవర్తి. ఎందుకు అంటే, క్రీస్తు ప్రభువు శరీరధారిగా రాకముందు తండ్రిన దేవునితో సమానమైన స్థితి కలిగిన వాడు, దేవునిగా ఉన్నవాడు, తండ్రిన దేవునితో సమానమైన స్థితి కలిగిన వాడు, తండ్రిన దేవుని యొక్క రొమ్మును ఉన్నవాడు. అంతేకాదు, తండ్రిన దేవుని గురించి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన దేవత్వం కలిగిన వాడు కాబట్టి. క్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి తండ్రిన దేవుడి గురించి ఆయన బాగా తెలుసు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు రక్త మాంసాలు ధరించుకొని తాను తగ్గించుకొని మనిషి కుమారుడికి లోకంలోకి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి, తల్లి కని గర్భంలో రక్తమాంసం ధరించుకొని మనలో ఒకని వంటి వాడయ్యాడు, మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. అందుకని ఆయనకి మనిషి గురించి కూడా బాగుగా తెలుసు. అందుకని మనిషి యొక్క బలహీనతలు, మనిషి యొక్క బలాలు, మనిషి యొక్క అవసరత, ఇవన్నీ కూడా క్రీస్తు బాగా తెలుసు. అంతేకాదు, తండ్రిన దేవుని గురించి కూడా, ఆయన దేవునిగా ఉన్న స్థితి ఉంది కాబట్టి తండ్రిన దేవుని గురించి బాగా తెలుసు. అందుకని
అందుకని క్రీస్తు ప్రభువుకి తండ్రి దేవుని గురించి బాగా తెలుసు, ఎందుకంటే దేవత్వం లేనివాడు కాబట్టి. క్రీస్తు ప్రభువుకి మనిషి గురించి బాగా తెలుసు, నరుడి గురించి, ఎందుకంటే ఆయనకు రక్త మాంసం ధరించుకుని నరులో ఒకని వంటి వాడయ్యాడు కాబట్టి. అందుకని నరుల గురించి బాగా తెలుసు క్రీస్తు ప్రభుకి. తండ్రి దేవుని గురించి, ఆయన పరిశుద్ధి గురించి, ఆయన నీతి న్యాయాల గురించి కూడా బాగా తెలుసు కాబట్టి క్రీస్తు ప్రభు తన శిలువ మరణము ద్వారా వీరిద్దరిని కూడా ఏకం చేశాడు. పాపుల్ని దేవునితో సమాధానపరిచాడు. ఎక్కడా? క్రీస్తు ప్రభులో. ఎప్పుడు? క్రీస్తు ప్రభు యొక్క శిలువలో సమాధానము. పాప ప్రాయశ్చిత్తమై క్రీస్తు ప్రభు పాప శిక్షని శిలువలో మోసి మానవ జాతిని, తండ్రి దేవుణ్ణి తన శిలువ ద్వారా ఏకం చేశాడు. ఇప్పుడు ఎవరైనా కనుక ఈ లోకంలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి, ఏ భాష, ఏ వర్ణానికి సంబంధించిన వాడైనప్పటికీ అతను గనక క్రీస్తు శిలువ రక్తము ద్వారా గనక వచ్చినట్లయితే తండ్రి దేవుడు అతనితో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు ద్వారా ఆ సమాధానం కలుగుతుంది. క్రీస్తు మధ్యవర్తి. ఆ క్రీస్తు ప్రభుని తండ్రి దేవుడే ఏర్పాటు చేశాడు జగత్ పునాది వేయబడక మునిపే. అదండి సహోదరి సహోదరులు, మధ్యవర్తి అంటే అది. ఏబు ఏమని కోరుకున్నాడండి? ఏబు అబ్బా నాకు మధ్యవర్తి ఉంటే ఎంత బాగుంటుంది అని కోరుకున్నాడు కదా. అయితే మనకు మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి మానవ జాతికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఈ మాట గుర్తుంచుకోండి. క్రొత్త నిబంధన ప్రకారం మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్పితే, ఆయన శిలువ ద్వారా తప్పితే, ఆయన శిలువ రక్తము ద్వారా తప్పితే దేవునితో సమాధానపరచబడే మార్గమే లేదు. కొంతమంది ఏమంటారంటే దేవుని దగ్గరికి చాలా మార్గాలు ఉన్నాయండి, ఒక్కొక్క మతం ఒక్కొక్క మార్గం అండి అంటుంటారు. తప్పు. గ్రంథం ఒప్పుకోద్దాన్ని. క్రీస్తు మాత్రమే. అంతేకాదు, క్రీస్తు మాత్రమే ఎందుకు మధ్యవర్తి అంటే ఆయన మాత్రమే ఏ పాపం లేకుండా పరిశుద్ధ రక్తాన్ని సిలువలో ధారపోశాడు కాబట్టి, దేవుడు ఏర్పాటు రక్షకుడు కాబట్టి, పరిశుద్ధ రక్తాన్ని ధారపోశాడు కాబట్టి ఆయనకు మాత్రమే దేవుని గురించి తెలుసు, మనిషి గురించి తెలుసు. ఆయన దేవుడై ఉండి రక్త మాంసాలు ధరించుకొని దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇరుపక్షాల గురించి బాగుగా తెలుసుకాడు. ఇద్దరిని సమాధానపరచగలడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకని ఆయన మాత్రమే మధ్యవర్తి. బాధాకరణ విషయం ఏంటంటే కొన్ని మత శాఖల్లో కొంతమంది మరియ వారికి మధ్యవర్తిగా ఉంటుంది. వారు మరియ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటారు తండ్రి దేవునికి. ఇంకొంతమందికి చచ్చిపోయినటువంటి ఆ మత శాఖలో ఉన్న గొప్ప గొప్ప భక్తులు మధ్యవర్తులు, ఆ భక్తుల ద్వారా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి మధ్యవర్తి ఎవరంటే ఎవరు భావిస్తారంటే వాళ్ళు మధ్యవర్తి అంటే స్వాములు, బాబాలు మధ్యవర్తులు అనుకుంటారు. ఇంకొంతమంది పాస్టర్ల మధ్యవర్తులు అనుకుంటారు. కాదు సహోదరి సహోదరులారా, దేవునికి మానవ జాతికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం తండ్రిని దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలి, సమీపించాలి. ఈ మాట గుర్తుంచుకోండి. దేవుడు మానవుని జాతితో సంబంధం పెట్టుకోవాలనుకుంది క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తుల ద్వారా మాత్రమే. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మనుషులు దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనిషి యొక్క కుడి హస్తము, దేవుని యొక్క కుడి హస్తము రెండు, దేవుని యొక్క కుడి హస్తము మనిషి యొక్క కుడి హస్తము కలిసేది, షేక్ హ్యాండ్ తీసుకునేది ఎక్కడంటే క్రీస్తు యొక్క శిలువ రక్తంలో. క్రీస్తు దగ్గర ఆయన మధ్యవర్తి అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. చూసారా సహోదరి సహోదరులారా, కొంతమంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటానికి ఏం చేస్తుంటారు ఈ లోకంలో? చిలక జోస్యం చెప్పే వాళ్ళ దగ్గరికి, సోజ్ చెప్పే వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి జాతకం చెప్పే వాళ్ళ దగ్గర, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. కొంతమంది కర్ణపిశాచి వాళ్ళ దగ్గర, సౌలు వెళ్ళాడుగా, అంటే చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడటం, ఇట్లా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో రకరకాల మధ్యవర్తులు ఉన్నారు. సహోదరి సహోదరు గుర్తుంచుకుని, క్రైస్తవునికి ఒకే ఒక మధ్యవర్తి, ఆయన యేసుక్రీస్తు. మన తండ్రిని దేవుణ్ణి సమీపించాలి, ఇంకా వేరే మధ్యవర్తి లేడు. తర్వాత ఈయన
అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొను. ఎందుకు క్రీస్తువు మాత్రమే మధ్యవర్తి? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొను. విడుదల వెల చెల్లించిన వాడు ప్రభువైన క్రీస్తు. పాపము నుంచి విమోచన పొందాలంటే, పాపం నుంచి విడుదల పొందాలంటే, దాసత్వం నుంచి, పాప దాసత్వం నుంచి విమోచన పొందాలంటే ఆ చెల్లించాల్సిన వెల క్రీస్తు శిలువలో చెల్లించాడు. ఆ శిక్ష, ఆ దోష రుణాన్ని, అప్పుని క్రీస్తు శిలువలో చెల్లించాడు. క్రీస్తువు 7 మాటలు ఒక మాట అన్నాడు. చివరిగా ఏమన్నాడండి? సమాప్తమైనది అన్నాడు కదా. ఆ మాటకి అర్థం ఏంటంటే పూర్తిగా చెల్లించబడింది అని అర్థం. అంటే క్రీస్తు విమోచన క్రయధానాన్ని క్రీస్తువు చెల్లించాడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధ రక్తాన్ని, పరిశుద్ధ ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు కాబట్టి ఆయన మాత్రమే మన మధ్యవర్తి. ఇంకెవరు లేరు. ఎవరున్నారా పాపం లేకుండా జీవించిన వాళ్ళు? మన వాళ్ళే శోధించబడి పరిశుద్ధ రక్తాన్ని కార్చిన వాళ్ళు ఎవరున్నారా? రెండవది, దేవుని గురించి, మానవుని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తర్వాత దేవుని పంపినటువంటి రక్షకుడు ఎవరున్నారా? ఎవరు లేదు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అనే విషయాన్ని మనం చూస్తాం. అందుకనే ఆయన మాత్రమే మధ్యవర్తి. విమోచన క్రయధనం అంటే మనం రక్షించబడటానికి విమోచన ఒక బానిస అప్పులు పాలై బానిస అయిపోయాడు. అమ్ముకున్నాడు ఒక వ్యక్తినికి, బానిస అయిపోయాడు. అతన్ని విమోచించాలని ఏం చేయాలి? అతను ఎంతకైతే కొన్నాడో అది చెల్లిస్తే గానీ ఆ బానిస విమోచించబడి స్వాతంత్రాన్ని పొందుతాడు. అట్లనే క్రీస్తు మనం పాపానికి దాసులమైనప్పుడు ఆ వెల చెల్లించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేశాడు. దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి కుమారులుగా మనల్ని వారసులుగా చేశాడు. క్రీస్తు ఆ వెల చెల్లించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడ? సిలువలో. సరే, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. దీన్ని గూర్చిన సాక్ష్యము క్రొత్త నిబంధన సాక్ష్యము. ఎవరిని గురించిన సాక్ష్యం అది? క్రీస్తుని గురించిన సాక్ష్యము. ఎవరిచ్చిన సాక్ష్యం అది? అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యము. దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? క్రీస్తు మన పాపములతో మృతి పొందెను, సమాధి చేయబడను, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన తిరిగి లేపబడ్డాడు అనేటువంటి సాక్ష్యాన్ని అపోస్తలులు క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇచ్చారు. అదే క్రీస్తు యొక్క సువార్త. ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత మనం క్రీస్తుతో పాటు చనిపోతాము, సమాధి చేయబడతాం, క్రీస్తుతో పాటు తిరిగి బాప్తిస్మంలో తిరిగి లెగుస్తాము. ఈ విధంగా మనం ఏ సువార్తను వింటామో అదే సువార్తకి, అదే రూపంలో లోబడుతూ ఉంటాం కదా. అది సాక్ష్యం అంటే. దీని గురించిన సాక్ష్యం యుక్త కాలంలో ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. సహోదరులారా, అపోస్తలుడైన పౌలు క్రీస్తును గురించిన సాక్షి. క్రీస్తుని గురించిన సాక్ష్యమే, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధరణ గురించిన సాక్ష్యమే సువార్త. ఆ సువార్తను ప్రకటించడానికి 3 చెప్పాడు కదా పౌలు. మూడు విధులు నిర్వర్తిస్తున్నాడంట. ఒకటి, ప్రకటించువాడు. దీన్నే గ్రీకు భాషలో ఏమన్నారంటే ఎవాంజలిస్ట్ అన్నారు. ఎవాంజలిస్ట్ కదా, కొంతమంది ఎవాంజలిస్ట్ అని పిలువబడుతూ ఉంటారు. దీన్నే బోధకుడు అని కూడా ఇంగ్లీష్లో ప్రీచర్ అన్నాడు. ప్రకటించువాడు, హెరాల్డర్ అని చెప్తున్నారు కదా, హెరాల్డ్, ప్రకటించువాడు, బోధకుడు. రెండోది అపోస్తలుడు, క్రీస్తువు చేత అపోస్తలుడు ఎన్నుకోబడ్డాడు పౌలు గారు. దేనికి? ఈ సాక్ష్యాన్ని ప్రకటించడానికి, క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని. మూడోది, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుణ్ణి, ఉపదేశకుణ్ణి అని కూడా చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, 3 పోస్టులు నిర్వర్తిస్తున్నాడు పౌలు గారు కదా. ప్రకటించువాడు, అపోస్తలుడు, బోధకుడు. నియమబడితిని. ఎవరు నియమించారని? దేవుడు నియమించాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు ప్రత్యేకంగా పౌలు సౌలా రా అని దేవుడు క్రీస్తు ద్వారా నియమించాడు ఆయన అపోస్తలుడుగా. తర్వాత సహోదరులారా, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుణ్ణి. విశ్వాస సత్యము, క్రీస్తు యొక్క సువార్త విశ్వాస వాక్యము, క్రీస్తు యొక్క సువార్త సత్యవాక్యము. ఈ విశ్వాస సత్యాన్ని అన్ని జనులకు బోధించడానికి ప్రత్యేకంగా యూదులకు కూడా బోధించాడు పౌలు గారు. కానీ ప్రత్యేకంగా అన్ని జనులకు అపోస్తలుగా ఏర్పాటు చేయబడినవాడు. అందుకనే మీరు పౌలు పరిచర్య చూస్తే ఆయన ఎక్కువగా అన్ని జనుల మధ్య పనిచేశాడు. ఆయన రాసిన పత్రికలు కూడా ఎక్కువగా అన్ని జనులకు రాసినట్లుగా మనం చూస్తున్నాము. ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళలో
తిమోతి అనేటువంటి వ్యక్తి కానీ, లూకా కానీ, తీతు కానీ వీళ్ళందరూ కూడా అన్యజనులుగా కనపడుతూ ఉన్నారు సహోదరులారా. అదండి మొదటి 7 వచనాలు సహోదరులారా. మొదటి 7 వచనాలు అది 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు అది చూసాం కదా. మొదటి భాగం ఇది. దీనికి ఏమని పేరు పెట్టాం మనము? మనుషులందరి కొరకు ప్రార్థించటం అని పెట్టాం కదా. సరే, 2వ భాగం చూద్దాం. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు, 2వ అధ్యాయం 8 నుంచి 15 వచనాల వరకు 2వ భాగాన్ని చూద్దాం. ఈ భాగానికి పేరు ఏమని పెట్టామంటే మనము సంఘములో స్త్రీ పురుషుల యొక్క విధి విధానాలు, సంఘములో స్త్రీ పురుషుల యొక్క ప్రవర్తన నియమావళి, సంఘంలో స్త్రీ పురుషులు ఎలా నడుచుకోవాలి, ఎలా ఎటువంటి పనులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అని ఇక్కడ తెలియజేస్తాడు. ఎందుకంటే ఈ పత్రిక దేని గురించి చెప్పబడింది? 3:15. నేను కీవర్డ్స్ అన్నాను కదా, ప్రాముఖ్యమైన వచ్చిన 3:15 ఏంటంట? 3:15 మొదటి తిమోతి 3:15లో, అయినను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు రాయిస్తుంది. అది సంఘంలో ప్రజల యొక్క ప్రవర్తన ఏంటని చెప్పాడు. సంఘ సభ్యుల యొక్క ప్రవర్తన ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, చదువుదా 8వ వచనం నుంచి 15 వచనాలండి సహోదరులారా, గమనించండి. 2వ భాగం చదువుదా. కావున అన్నాడు కదా. కావున అంటే అర్థం ఏంటంటే పైన ప్రార్థనలు చెప్పాడు కదా, ప్రార్థన చేయాలని, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రతి స్థలమందును అని చెప్పాడు. కొన్ని ట్రాన్స్లేషన్లో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమన్నాడంటే ప్రతి సంఘమందును అని చెప్పి రాశారు. అవును, ఇక్కడ యాక్చువల్గా ప్రతి స్థలమందును అంటే అర్థం ఏంటంటే ఎక్కడెక్కడైతే సంఘంగా కూడుకుంటున్నారో వాటన్నిటిలో అని అర్థం అనమాట. పౌలు గారు రాసిన పత్రికలు ఒక సంఘానికి రాశాడు అనుకోండి, ఎఫెసు సంఘానికి రాశాడు అనుకోండి, అది ఎఫెసు సంఘానికి మాత్రమే కాదు ఆ పత్రిక. ఎఫెసీ సంఘము, ఆసియాలో మిగతా సంఘాలు ఉన్నాయి. అక్కడ లవోదికీయ సంఘం అని, ఆ తర్వాత హీరాపోలిస్ సంఘం అని, వీటికి కూడా ఆ పత్రికని డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ పత్రికని సర్క్యులేట్ చేశారు చిన్న చిన్న సంఘాల్లో కూడా. అందుకని పౌలు గారు రాసిన పత్రికలు అన్ని సంఘాలకు, ఆనాడు మొదటి క్రీస్తు యొక్క సంఘాలన్నిటికీ సంబంధించినవి. కావున ప్రతి స్థలమందును ఎక్కడెక్కడైతే క్రీస్తు యొక్క సంఘాలుగా కూడుకుంటున్నారో, దేవుని కుటుంబంగా సంఘం కూడుకుంటూ ఉందో, కావున ప్రతి స్థలమందును అన్నాడు. చూసారా, ఈ మాట గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా. క్రీస్తు యొక్క సంఘం నిర్మాణం కానీ, క్రీస్తు యొక్క సంఘం ఆరాధన విధానం కానీ, క్రీస్తు యొక్క సంఘం బోధ విధానం కానీ, క్రీస్తు సంఘం యొక్క క్రమశిక్షణ విధానం కానీ, క్రీస్తు సంఘం యొక్క నిర్మాణం కానీ ఒకే విధానంగా ఉంటుంది అన్ని చోట్ల. ఎందుకంటే ఒకే బోధ కాబట్టి, అన్ని స్థలాల్లో ఉన్నటువంటి సంఘాలకి ఒకే నియమం కాబట్టి ఒకే విధంగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 8వ వచనం, కావున ప్రతి స్థలమందును అంటున్నాడు. అందుకని స్థానిక సంఘాల్లో, ఆయా సంఘాలు ఎట్లా ఉండాలని చెప్పాడు పౌలు గారు. చూడండి, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. మొట్టమొదటిగా పురుషుల గురించి మాట్లాడాడు, ఆ తర్వాత స్త్రీల గురించి మాట్లాడాడు. సంఘంగా కూడినప్పుడు వాళ్ళకి పాత్రలు ఏంటి చూడండి. ఏమంటున్నాడు? పురుషులు కోపమును సంశయమును లేనివారై. సహోదరి సహోదరుల, పురుషులు కోపం లేకుండా ఉండాలి. న్యాయమైన కోపం ఉండొచ్చు, అన్యాయమైన కోపం ఉండకూడదు. ఈ మాట గుర్తుంచుకోండి. నిర్నిమిత్తముగా అన్యాయంగా కోపంతో ఉన్నవాడు చేసిన ప్రార్థనలు ఆలకించబడవు. నిర్నిమిత్తముగా అన్యాయంగా కోపంతో ఉన్నవాడి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. అది అటువంటి కోపం తీసేసుకోమన్నాడు. కోపము లేనివారు, అంతేకాదు సంశయములను అన్నాడు కదా. సంశయములు అంటే అనుమానములు. దీన్ని ఏమన్నాడంటే, ఇంకా మనం ఏమని దీన్ని తర్జుమా చేయొచ్చు అంటే, ఆ మూల పదాన్ని, గ్రీక్ యొక్క మూల పదాన్ని బట్టి గొడవలు, కలహాలు, తగాదా తత్వం లేకుండా అని అర్థం అన్నట్టు. అంటే పురుషులు కలహాలు, గొడవలు, తగాదనేటువంటి మనస్తత్వం లేకుండా, కోపం లేకుండా, కోపంతో కూడిన తగాదా స్వభావాలు లేకుండా అని అంటున్నాడు. అందుకని ద్వేషము, కోపము, రౌద్రము ఇటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థనకి అనర్హులు, ప్రార్థన చేయకూడదు వాళ్ళు. అటువంటి ప్రార్థన ఆలకించడు దేవుడు. కోపమును సంశయము లేని వారై ఉండకూడదు ప్రార్థన చేసేటప్పుడు అని చెప్తున్నాడు.
లేనివారై మరి ఏం చేయాలంటే చూడండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. సహోదరి సహోదరుల ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలో ఒక పొజిషను, ఒక విధానం ఏంటంటే చేతులు ఇట్లా చాపి దేవుణ్ణి అడుక్కుంటున్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. రకరకాలుగా ప్రార్థన, తల ఉంచుకొని ప్రార్థన, తల ఎత్తుకొని ప్రార్థన, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాళ్ళు, సాగిలపడి ప్రార్థన చేసేవాళ్ళు. ఈ విధంగా రకరకాల భంగిములు మనము గ్రంథంలో చూస్తాం. కరెక్ట్గా ఇదే చేయాలనేది లేదు. ఆ రోజుల్లో సహజంగా చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. దాని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఏమంటున్నాడు, చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటున్నాడు. అది కాదు అక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఎట్లా ప్రార్థన చేయమనండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. అది అక్కడ పవిత్రమైన అనేది ప్రాముఖ్యమైంది. పవిత్రమైన అంటే అర్థం ఏంటంటే, పవిత్రం అంటే అర్థం ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవునికి సంబంధించి పాపలోకం నుంచి వేరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, దేవుని పనిలో ఉండేవాడు అని అర్థం అనమాట. అది పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన చేతులు లేఖనాల్లో కొన్నిసార్లు మన దుర్మార్గపు క్రియలకి సాదృశ్యంగా చెప్పండి, చెడ్డ క్రియలకు సాదృశ్యంగా. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అని కూడా అక్కడక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి, అపవిత్రమైన క్రియలు లేకుండా, చెడు క్రియలు లేకుండా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పవిత్రంగా ఉంటూ ప్రార్థన చేయండి. మీరు అపవిత్రంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. 3 ప్రార్థనలు దేవుడు ఆలకించడు. నిర్నిమిత్తముగా కోపపడితే దేవుడు అటువంటి వాళ్ళ ప్రార్థనలు ఆలకించడు, కోపపడుతూ ఉన్నవాళ్ళు. అంతేకాదు గొడవలు తగాదాల బుద్ధితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నట్లు ప్రార్థన ఆలకించడు. అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని కోపం మానేసి తగాదా బుద్ధిని తీసేసుకొని పవిత్రంగా జీవిస్తూ కనుక ప్రార్థన చేస్తే దేవునితో సరైన సంబంధం కలిగి దేవుడు అటువంటి ప్రార్థనలు ఆలకిస్తాడు. పురుషులు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాడు. అంటే సంఘ కూడికల్లో, బహిరంగ కూడికల్లో, సభల్లో పురుషులు ప్రార్థన చేయాలి, నాయకత్వం వహించాలని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రార్థనే కాదు, పురుషులు బోధించాలి, స్త్రీలు వినయ విధేయతతో నేర్చుకోవాలని కూడా తర్వాత చెప్పాడు. అంటే అర్థం ఏంటి, సంఘ కూడికల్లో, బహిరంగ కూడికల్లో, సభల్లో స్త్రీలు పురుషులు అందరూ కూడినటువంటి చోట, అందరికీ ఆహ్వానం ఉన్న చోట, బహిరంగ కూడికల్లో, సంఘ కూడికల్లో పురుషుడు ప్రార్థన నడిపించాలి, నాయకత్వ పాత్ర, పురుషుడు వాక్యాన్ని ఉపదేశించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత చూడండి, కోరుచున్నాను మరియు అన్నాడు. అది ఇప్పుడు పురుషుల గురించి చెప్పాడు, తర్వాత స్త్రీల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సంఘంలో స్త్రీ పురుషులు ఉంటారు కదా, మరి స్త్రీలు ఏం చేయాలి, మరియు స్త్రీలను అణుకువయు అన్నాడు. అణుకువ అంటే అర్థం ఏంటంటే వినయము, విధేయత అని అర్థం. సహోదరులారా, అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారే. స్వస్థ బుద్ధి అంటే ఆశా నిగ్రహము కలిగి, నిగ్రహ బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి, అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని. చూసారా సహోదరి సహోదరులారా, సంఘంలో స్త్రీలు ఏ విధంగా తమను తాము అలంకరించుకోవాలో చెప్తున్నాడు. సంఘంలో తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని, అంటే స్త్రీ యొక్క అలంకరణ గురించి చెప్తున్నాడు. స్త్రీ ఎలాగుండాలో ఆమె యొక్క వస్త్రాలు, వస్త్రధారణ, అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. సహోదరి సహోదరుల 4 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే జడలతోనైనను, 2 బంగారముతోనైనను, 3 ముత్యములతోనైనను, 4 మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక అన్నాడు. చూసారా సహోదరులారా, దీన్ని మనం అక్షరార్థంగా తీసుకున్నాం అనుకోండి, జడలతోనైనను అంటే జడలు వేసుకోవద్దనా. చూసారా, అంటే అట్లా మనం అక్షరార్థంగా తీసుకోకూడదు దాన్ని. అంటే అర్థం ఏంటంటే బాహ్య అలంకరణ ప్రాముఖ్యంగా ఉండకూడదు క్రైస్తవ స్త్రీకి, అంతరంగ అలంకరణ ప్రాముఖ్యంగా ఉండాలి. బాహ్య అలంకరణ విషయంలో తగుమాత్రంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, సాదా సీదాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని
ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే క్రైస్తవ స్త్రీ తన బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు క్రైస్తవ స్త్రీ తన వస్త్రాల విషయం ఎట్లా ఉండాలంటే సంఘ కూడికలకు వచ్చినప్పుడు సంఘ కూడికల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అందరూ తను చూచే విధంగా, అందరికంటే నేను మిన్న, నన్ను చూడండి, నా డ్రెస్ చూడండి అని పురుషుల్ని ఆకర్షించే విధంగా ప్రార్థనా కూడికల్లో దేవుని సన్నిధిలోకి వచ్చిన పురుషుల యొక్క దృష్టిని మరల్చేటువంటి అలంకరణ, ఆడంబరంతో కూడిన అలంకరణ. సహోదరి సహోదరులారా, నాతో పాటు అపోస్తల కార్యము 25వ అధ్యాయము చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తల కార్యములు 25వ అధ్యాయం. ఈ సందర్భంలో ఈ ఉదాహరణ చెప్పటం బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అపోస్తల కార్యములు 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. 25వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ అగ్రిప్ప రాజు బెర్నికేయు ఎట్లాగొచ్చారో చూడండి. 23వ వచనం. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి, చూసారా సహోదరి సహోదరులు ఎట్లా వచ్చారు వీళ్ళు? మిక్కిలి ఆడంబరంతో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మిక్కిలి ఆడంబరంతో వచ్చారు. చూసారా వాళ్ళ డ్రెస్ అప్ ఎట్లా ఉంది? ఆడంబరంగా ఉంది. మిక్కిలి ఆడంబరం. ఓహ్, మమ్మల్ని చూడండి, మా బట్టలు చూడండి అని వీళ్ళిద్దరూ ఆ విధంగా అలంకరించుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులరా, మనం దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, అంతరంగ స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి బాహ్య అలంకరణ ఎట్లా ఉండాలి? తగు మాత్రము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తగు మాత్రము. అట్లానే ఆగురు కూడా సామెతలు 30వ అధ్యాయంలో ఏమన్నాడు? నాకు ఎక్కువ వద్దయా ధనం ఐశ్వర్యం, ఎక్కువ ఇస్తే నేను కడుపు నిండివాడు యెహోవా ఎవడంటాడు. తక్కువ వద్దయా బీదనే దొంగిలి వెళ్తాను, నాకు తగినంత ఆహారం ఇవ్వమన్నాడు. అట్లానే తగినంత మోడరేట్గా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా, స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఈ తగుమాత్రంగా జీవించడం, సాదా సీదాగా ఉండటం, సింపుల్గా ఉండటం అనేటువంటిది క్రైస్తవ పురుషులు స్త్రీలు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అలంకరణ ఉన్నది. ప్రత్యేకంగా మన అలంకరణ బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ ప్రాముఖ్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆడంబరంగా నేనే గొప్ప అందరికంటే, ఇక్కడున్న వాళ్ళందరికంటే కూడా నేనే గొప్ప, ఖరీదైన వస్త్రాలు నేనే వేసుకున్నాను, ఇక్కడున్న వాళ్ళందరూ నాకల్లే చూడాలి అనేటువంటి ధోరణి ఉండకూడదు. అందరిలో ఒకనిగా ఉండాలి మనము. అట్లా మనల్ని మనం అలంకరించుకోవలసిన వారమై ఉన్నాము. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా, బంగారముతోనైనా, ముత్యములతోనైనా, మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. ఇంకోటి కూడా చెప్పాడు ఇక్కడ, క్రైస్తవ స్త్రీలు పురుషులు ఎక్కువ కాస్ట్లీ మిగుల వెలగలించిన వాటితో అలంకరించుకోకూడదు అని కూడా చెప్తున్నాడు. సహోదరి సహోదరుల, దానికంటే ఎక్కువ డబ్బు మన బాహ్య అలంకరణకు పెట్టే కంటే ఆ డబ్బుని మనం కుటుంబానికో, అవసరాలు ఉన్న వారికి, సంఘ పరిచర్యకి, దేవుని పనికి ఉపయోగించవచ్చు అని చెప్తున్నాడు. అందుకని బాహ్య అలంకరణ శరీర సంబంధమైన అలంకరణ కంటే అంతరంగ స్వభావము, ఆత్మను అలంకరించుకోవాలి. దేంతో? అణుకువ, వినయ విధేయతలు కలిగి, స్వస్థ బుద్ధి కలిగి. ఆ తర్వాత ఇంకా చాలా లక్షణాలు చెప్పాడు ఇక్కడ, అవి కూడా మనం చూద్దాం. అటువంటి విషయాలు మనం కలిగి ఉండాలి. సహోదరి సహోదరులారా, ఇటువంటి విధానాన్ని పేతురు కూడా తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు కూడా ఇవే మాటలు చెప్పాడు. చూసారు, ఇవే మాటలు చెప్పాడు. ఈ విధంగా అస్సలు అలంకరించకూడదు అని కాదు, కానీ అందుకని అక్షరార్థంగా మనం ఇక్కడ చెప్పిన మాటలు కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు అక్షరార్థం తీసుకుంటే అసలు వస్త్రాలు వేసుకోకూడదు అనేటువంటి భావం కూడా వస్తుంది. అందుకని అది కాదు, కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ ప్రాధాన్యత ఇవ్వాలి. మనము సింపుల్గా ఉండటానికి ప్రయత్నించాలి. మనం సంఘ కుడికి వస్తే అందరూ మనకెళ్ళి చూసే విధంగా మన డ్రెస్ అప్ ఉండకూడదు. మనము మన యొక్క జడల్ని కొప్పులతో అలంకరించుకోవటం, అంత బంగారంతో వేసుకోవటం, అంత ముత్యాలతో అలంకరించడం, విలువైన వస్త్రాలు, అందరి యొక్క ఏకాగ్రత నీ వైపు తిప్పుకునే విధంగా, అందరినీ కలిసి చూసే విధంగా, పురుషులను ఆకర్షించే విధంగా ఇట్లా ఉండకూడదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరులారా, అది ఇక్కడ తగు మాత్రము అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ తగు మాత్రము,
తగిన రీతిగా అని చెప్తున్నాడు. స్త్రీలకు తగినట్టుగా చూడండి, ఇంకా దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా, అది మనం చూడగానే ఒక భక్తి కలిగిన స్త్రీలా కనపడాలి కానీ ఆడంబరం లోక సంబంధమైన స్త్రీగా కనపడకూడదు. ఇంకా మీకు ఈ విషయాలు కావాలంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. అక్కడ ఇశ్రాయేలు స్త్రీలు గర్విష్ఠులై ఎట్లా నడుస్తున్నారో, ఎట్లా మాట్లాడుతున్నారో, ఎట్లా చూస్తున్నారో, అంత గర్వంతో, అహంకారంతో, భౌతికమైన అలంకరణ ప్రాధాన్యత దేవుడు వారిని శిక్షిస్తానని కూడా అక్కడ చెప్పాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. ఇక్కడే కాదు, చాలా చోట్ల దీని గురించి చెప్పబడుతూ ఉంటుంది. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా, అది మనం చూడగలని ఏమనుకోవాలి, ఏమేంది సినిమా యాక్టర్ లాగా తయారైంది అనుకోకూడదు, ఈయనేంది సినిమా యాక్టర్ లాగా తయారైంది అనుకోకూడదు, ఏమేంటి లోకస్త్రాల్లాగా ఉంది అని అనుకోకూడదు. అట్లా ఉండకూడదు. మరి ఎట్లాగా ఉండాలి? దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా. మన దైవభక్తి అంటే మన క్యారెక్టరు ముఖ్యంగా ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే మన అంతరంగ స్వభావం చూడగానే కనపడాలి. మనం దైవభక్తి కలిగిన స్త్రీలాగా ఉంది అన్నట్లుగా అనమాట. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. అది సహోదరి సోదరుల, బాహ్య అలంకరణ కంటే అంతరంగ స్వభావాన్ని ఆత్మను అలంకరించుకోవాలి. దేహం అలంకరణ కంటే కూడా ఆత్మ అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. సత్క్రియల చేత మనం వేసుకోవలసిన విలువైన వస్త్రాలు, మనం ధరించవలసిన విలువైనటువంటి అలంకరణ ఏంటంటే సత్క్రియలు అనేటువంటి వస్త్రాలు, అనేటువంటి విలువైన అలంకరణ మనం కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. అది తమను తాము అలంకరించుకుని, అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ గలదని కూడా పేతురు తెలియజేశాడు కదా సహోదరులారా. అందుకని శారాను ఒక ఉదాహరణకి చెప్పాడు. అక్కడ శారా అలంకరించుకోలేదా? లేదా అలంకరణ ఆనాడు ఉంది. శారా అలంకరించుకుంది. అంతేకాదు కోడలకు కూడా ఈయన కడియాలు అవి ఇవి తీసుకెళ్ళాడు కదా అబ్రహాము. కానీ శారాలో ఏం కనపడుతుందంటే మనకి ఆమె అలంకరణ గురించి బైబిల్ గొప్పగా చెప్పలేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి అంతరంగ స్వభావాన్ని, ఆమె భర్తకు విధేయత చూపించడం, భర్తను వెంబడించడం, భర్తను గౌరవంగా యజమానుని పిలవటం, ఈ విధంగా భర్తతో పాటు గుడారంలో ఉండటం, భర్తతో పాటు విశ్వాస యాత్రలో నడుచుకుంటూ వెళ్ళటం, విశ్వాస యాత్రలో నమ్మి మృతి చెందటం విశ్వాసంతో, ఇవి గొప్పగా చెప్పండి. ఆ విధంగా మన జీవితాల్లో కూడా బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేవుడు ఎంచేది, దేవుడు గుర్తించేది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తమను తాము అలంకరించుకునే వాళ్ళను. 11వ వచనం, స్త్రీలు మౌనముగా ఉండి, ప్రత్యేకంగా సంఘ కూడికల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి స్త్రీలు మౌనంగా ఉండాలి. సంఘంలో మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకునవలెను. స్త్రీలు సంఘంలో నేర్చుకునేటువంటి పాత్ర వాళ్ళది, నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకోను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనా ఆమెకు సెలవీయను. అది సంఘ కూడికల్లో, బహిరంగ కూడికల్లో, సభల్లో స్త్రీ ప్రార్థన లీడ్ చేయటం, నడిపించటం, స్త్రీ పురుషుల్ని ప్రార్థనలో నడిపించటం, స్త్రీ బోధలో నడిపించటం, బోధించటం, హెచ్చరించడం, గద్దించటం, ఖండించటం, అదే కదా బోధ అంటే. అట్లాంటి స్త్రీ చేయకూడదు సంఘంలో. ఆమె నేర్చుకునే పాత్ర పురుషునిది. ఆ పాత్ర బహిరంగంగా నాయకత్వ పాత్ర పురుషునిది అని ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఆ పాత్రని ఉపదేశించే విధానం సంఘాల్లో, బహిరంగ కూడికల్లో పురుషుని మీద అధికారం చేయటం, ఉపదేశిస్తూ, అటువంటి వాటికి ఆమెకు అనుమతి లేదు. అందుకని స్త్రీ పాత్ర ఏంటి సంఘంలో, సంఘ కూడికల్లో, పురుషుని పాత్ర ఏంటి సంఘ కూడికల్లో అనే విషయాలు ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి సహోదరులారా, ఆమెకు సెలవీయను. దానికి ఎందుకు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, ఎందుకు స్త్రీ పురుషునికి లోబడాలి అనేటువంటి విషయాన్ని, ఎందుకు స్త్రీ పురుషుని వెంబడించాలి, పురుషునికి లోబడాలి అనే విషయం గురించి 2 బలమైన కారణాలు ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇవి పౌలు యొక్క ఉద్దేశాలు కాదు, ఇవి పౌలు యొక్క మాటలు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరిత చేత పౌలు చెప్తున్నటువంటి ప్రభు యొక్క ఆజ్ఞలై ఉన్నవి. చూడండి, 2 కారణాలు చెప్పాడు.
స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించటకైనా పురుషుని మీద అధికారము చేయటకైనా ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడి కారా అన్నాడు. సహోదరి అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే సృష్టి ప్రారంభం దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. ఎక్కడికి వెళ్ళాడు? కారణాలు చూపించడానికి సృష్టి ప్రారంభం దగ్గరికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? సృష్టిలోనే ఈ ఉద్దేశం ఉంది దేవునికి. ఏ ఉద్దేశం? పురుషుడుకి స్త్రీ లోబడాలి, స్త్రీ పురుషునికి లోబడాలి అనేటువంటి ఉద్దేశం దేవునికి సృష్టి ప్రారంభంలోనూ ఉంది. భార్య భర్తకు లోబడాలి, స్త్రీ పురుషునికి లోబడాలి అనేటువంటి నియమం దేవునికి సృష్టి ప్రారంభంలోనే ఉండినట్లుగా కనపడుతుంది. అందుకని ఏమంటే మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడి కారా. సహోదరులారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడి గొప్ప సృష్టిని చేసినప్పుడు సహోదరులారా అన్నిటినీ జతలుగా చేశాడు. కానీ ఆడమగని మానవుల దగ్గరికి వచ్చేలేక మొట్టమొదటి పురుషుని చేశాడు, ఆ తర్వాత స్త్రీని చేశాడు. అంతేకాదు మొట్టమొదటి పురుషుని చేసి అతనికి చాలా విషయాలు చెప్పాడు. నువ్వు ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు, మరి ఫలవృక్షాలని ఫలానా అన్ని తినొచ్చు కానీ మంచి చెట్లను తినకూడదు, ఇదిగో ఈ జంతువులకు పేర్లు పెట్టు, ఇవన్నీ చెప్పిన తర్వాత అంటే పురుషునికి అధికారం ఇచ్చిన తర్వాత పురుషునికి సాటిన సహాయంగా ఉండడానికి స్త్రీని నిర్మించాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే పురుషునికి సాటిన సహాయంగా ఉండాలి, పురుషునికి లోబడి ఉండాలి, పురుషుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ విషయాలు స్త్రీకి చెప్పి ఇద్దరు కూడా దేవునికి లోబడాలి, స్త్రీ పురుషుని లోబడాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నట్లుగా ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు మనకు అర్థమైపోతూ ఉన్నది. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడి కారా. ఎందుకు స్త్రీ పురుషునికి లోబడాలి సంఘంలో గాని? ఎందుకు కుటుంబంలో భార్య భర్తకు లోబడాలి? ఎందుకు స్త్రీ పురుషుని లోబడాలంటే అది దేవుని యొక్క సృష్టి క్రమము, దేవుని యొక్క సృష్టి నియమము అనే విషయాన్ని దయచేసి గుర్తు. అదొక క్రమము. దేవుడు ఆ యొక్క ఆర్డర్, ఆ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకటి. రెండో కారణం ఏంటి? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మొట్టమొదటిగా ఇద్దరు శోధించబడ్డారు, ఆదాము హవ్వలు. ఆదాము మోసపరచబడలేదు శోధింపబడినప్పటికీ, కానీ హవ్వ మరి శోధించబడి మోసపరచబడినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కారణం బట్టి కూడా స్త్రీ పురుషునికి లోబడాలి అనేటువంటి విషయాన్ని మనం 2 కారణాలను బట్టి, ఒకటి సృష్టి క్రమాన్ని బట్టి, మొదటగా ఎవరు చేయబడ్డారో ఆ విధానాన్ని బట్టి, రెండవది పాపం చేయటాన్ని బట్టి. ఆదాము కూడా పాపం చేశాడు, అయితే మొట్టమొదటి పాపం చేసింది ఎవరు? స్త్రీ. కాబట్టి ఈ 2 కారణాలను బట్టి స్త్రీ పురుషునికి లోబడాలి, భార్య భర్తకు లోబడాలనే నియమాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. 15వ వచనం. అయినను స్త్రీల గురించి చెప్తున్నాడు. అంటే స్త్రీ ఆదాము తర్వాత నిర్మించబడింది కాబట్టి, అంతేకాదు స్త్రీ మొట్టమొదటి పాపం చేసింది కాబట్టి, అంటే ఆమె రక్షణకు అనర్హురాలా? ఆమె పరలోకానికి నిత్యజీవానికి దేవుని కుమార్తెగా ఉండి వారసులుగా ఉండటానికి అయోగ్యురాలా? కాదు. చూడండి ఏమని చెప్తున్నాడు. ఇదిగో ఈ గనకుంటే స్త్రీ రక్షించబడొచ్చు అని చెప్తున్నాడు, రక్షించబడుతుంది అని చెప్తున్నాడు. స్త్రీ పాత్రలు ఏంటి చెప్పాడు చూడండి, స్త్రీ పనులు ఏంటి. అయినను వారు అంటే స్త్రీలు, వారు స్వస్థ బుద్ధి కలిగి, ఆశా నిగ్రహము కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి గుణగణాలు కలిగి ఉండినట్లయితే, ఒకటి స్వస్థ బుద్ధి కలిగి, రెండవది విశ్వాసం కలిగి, మంచి విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం కలిగి స్త్రీలు జీవిస్తున్నట్లయితే, మంచి ప్రేమ కలిగి దేవుని పట్ల, కుటుంబం పట్ల, సహోదరులు ప్రేమ కలిగి, పరిశుద్ధంగా జీవిస్తే, ఇందాక చెప్పాడు కదా పురుషులు పవిత్రమైన చేతులు ఎట్లానే స్త్రీలు కూడా పవిత్రంగా ఉండాలని చెప్పాడు. పవిత్రంగా ఉండటం అంటే అర్థం ఏంటి? పాపం నుంచి, లోకం నుంచి వేరు చేయబడి దేవుని యొక్క పనిలో కొనసాగటం, దేవుని పట్ల భయభక్తులు ఉంటాం, ఆ పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలి. 4, 5వది ఏంటి? నిలుకడగా ఉండినట్లుగా, వీటిలో నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇంకొకటి 6వది ఏంటి? శిశు ప్రసూతి ద్వారా అని చెప్పాడు. సహోదరులారా, దీని గురించి చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును, శిశు ప్రసూతి ద్వారా అంటే ఏంటి అనేటువంటి చాలా భావాలు ఉన్నాయి. నేను వాక్యానుసారమైన భావం చెప్తున్నాను, ఒక వచనాన్ని కూడా మీకు ఆధారం చూపిస్తున్నాను. శిశు ప్రసూతి అంటే అర్థం ఏంటంటే యవన స్త్రీ వివాహం చేసుకొని పిల్లలను కంటం, వాళ్ళని పెంచడం, గృహ పరిపాలన చేయటము అనేది దయచేసి అర్థం చేసుకుని. శిశు ప్రసూతి అనేది షార్ట్ ఫామ్ లో, ఒక్క మాటలో స్త్రీ యొక్క
గృహ పరిపాలన గురించి ఒక మాటలో శిశు ప్రసూతి అన్నాడు. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఇదిగోండి, స్త్రీ వ్యక్తిగతంగా స్వస్థ బుద్ధి కలిగి, ఆశా నిగ్రహం కలిగి, వ్యక్తిగతంగా విశ్వాసం కలిగి, వ్యక్తిగతంగా ప్రేమ కలిగి, పరిశుద్ధి కలిగి, విశ్వాసంలో నిలకడగా ఉంటూ పిల్లలను కని పెంచి పెద్ద చేసేటువంటి ఆ గృహ పరిపాలన కొనసాగిస్తుంటే ఆమె రక్షించబడుతుంది. ఆమెకు కూడా దేవుడు రక్షణ ఇస్తున్నాడు క్రీస్తు యేసులో. ఆమె కూడా పరలోకానికి వారసులు. అయితే స్త్రీ పురుషులకి వేరే వేరే బాధ్యతలు ఉన్నాయి. సంఘంలో కానీ కుటుంబంలో కానీ దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. కొన్ని పనులు ఉన్నాయి, ఒక అధికార క్రమం ఉంది. వాటికి లోబడితే ఆమె రక్షించబడుతుంది, నిత్య జీవానికి వారసురాలు అవుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అందుకని శిశు ప్రసూతి ద్వారా అంటే అర్థం ఏంటంటే స్త్రీ యొక్క పిల్లల కాంతం, వాడిని పెంచడం, పెంచడం, వాడిని గృహ పరిపాలన జరిగించడం అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే చూడండి, ఇదే పత్రికలో పౌలు ఈ విషయం చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు చూడండి, స్త్రీల గురించి చెప్తూ, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించచ్చు అన్నాడు. చూసారా, అవి స్త్రీ యొక్క పాత్ర. ప్రత్యేకంగా ఆ స్త్రీయే చేయగలదు ఈ పనులు. పిల్లలను కంటం, పెంచడం, ఇవన్నీ కూడా ఇంకెవరు చేయలేరు, పురుషుడు చేయలేడు. అవి చూసారా, స్త్రీకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం. స్త్రీ మాత్రమే పిల్లలను చక్కగా పెంచగలదు, పాలిచ్చి పెంచగలదు, వాళ్ళ లాలన, పాలన, ప్రేమ, ఆప్యాయతలు పెంచగలదు. చూసారా సహోదరులారా, అందుకని ఈ విధంగా స్త్రీ యొక్క బాధ్యతల గురించి ఇక్కడ చెప్తూ ఈ లక్షణాలు ఆమె కలిగి ఉంటే దేవుడు ఆమెను రక్షిస్తాడని చెప్పాడు. అయితే ఒక మాట, అంత మాత్రమే స్త్రీ ఎవరికి వాక్యాన్ని ఉపదేశించకూడదా అంటే లేదు. మిగతా వచనాలు మనం చూస్తే స్త్రీలు పిల్లలకి వాక్యం ఉపదేశం చేస్తూ ఉంటారు. మరి మీ అందరూ తెలుసు, తిమోతి యొక్క అవి అయిన లోయి, ఆయన తల్లి అయిన యునీకే, ఆ అమ్మమ్మ తల్లి ఇద్దరు కలిసి తిమోతిని చిన్నప్పటి నుంచి వాక్యం ఉపదేశిస్తూ పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు చూసినప్పుడు మీరు అక్కడ వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలకు వాక్యాన్ని ఉపదేశించాలని చెప్తున్నాడు. అంతేకాదు అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్ల భార్య అకుల ప్రిస్కిల్ల ఏం చేశారంటే వాళ్ళిద్దరూ కూడా, అకుల ప్రిస్కిల్ల మరి అపోల్లో అనేటువంటి సువార్తికునికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించారు. ఈ విధంగా మరి ఏకాంతంగా, ప్రత్యేకంగా ఆమె ఏకాంతంగా, బహిరంగం కాకుండా, సభగా కాకుండా ఆమె పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని వివరించవచ్చు, స్త్రీలకు వాక్యాన్ని వివరించవచ్చు, ఏకాంతంగా పురుషులతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవచ్చు. అయితే అధికారం చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అధికారం చేయకుండా దేవుని విషయాలు పంచుకోవచ్చు ఏకాంతంగా, వ్యక్తిగతంగా. అయితే బహిరంగ కూడికల్లో, సంఘ కూడికల్లో స్త్రీలు పురుషులు అందరూ కూడా ఉన్నప్పుడు ఇటువంటి కూడికల్లో నాయకత్వ పాత్ర దేవుడు పురుషునికి ఇచ్చాడు. స్త్రీ పురుషుని వెంబడించవలసినదై ఉన్నది అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధుల్లో, దేవుడు ఏర్పాటు చేసిన పరిధుల్లో పనిచేయాలి. ఇక్కడ సంఘ కూడికలు స్త్రీని మౌనంగా ఉండమన్నాడు కదా, పురుషుని కూడా మౌనంగా ఉండమన్నాడు. ఎట్లాగంటే 1 కొరింథీ 14 మీరు చూస్తే ఒక పురుషుడు వాక్యం చెప్పేటప్పుడు మిగతా వారందరినీ మౌనంగా ఉండమన్నాడు. చూసారా, ఒక పురుషుడు, ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు, మిగతా వారందరూ మౌనంగా ఉండమన్నాడు. అక్కడ పురుషులు స్త్రీలు కూడా మౌనంగా ఉండమన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన సంఘంలో కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. ఆ నియమాలు ఏంటో, పురుషులుగా స్త్రీలుగా ఇవ్వబడిన బాధ్యతలు ఏంటో, విధి విధానాలు ఏంటో మనం అర్థం చేసుకుని ఆ బౌండరీస్లో, ఆ పరిధుల్లో దేవుని చిత్త ప్రకారం మనం కనుక పనిచేసినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవిస్తాడు, మనకు నిత్య జీవాన్ని, రక్షణని అనుగ్రహిస్తాడు అని మీకు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఇంకా వివరంగా ఇంకా స్త్రీల పాత్రలు ఏంటి సంఘంలో, ఇంకా పురుషుల పాత్ర సంఘ కోడికలు అంటే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చదవండి. అక్కడ ఇంకా వివరాలు ఇచ్చాడు. ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళని మౌనంగా ఉండాలి. ఇద్దరు లేకపోతే ముగ్గురు మాట్లాడుతూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి, వంతుల ప్రకారం మాట్లాడి, ఒకళ్ళు పాటలు నడిపించిన తర్వాత ఒకళ్ళు వాక్యం చెప్పాలి, ఒక దాని తర్వాత ఒకటి, అల్లరి లేకుండా ఉండాలి, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి. ఈ విధంగా అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇంకా అక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా సంఘంలో స్త్రీ పురుషుల యొక్క ప్రవర్తన నియమావళిని 2వ భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని సహోదరులారా, 2వ అధ్యాయం 2వ భాగం చూసాం. స్త్రీ సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలి, పురుషునికి ఎందుకు విధేయత చూపించాలంటే, పురుషుని నాయకత్వానికి ఎందుకు లోపడాలంటే, భర్తకి ఎందుకు లోపడాలంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, సృష్టి
క్రమాన్ని బట్టి, దేవుడు సృష్టి చేసిన క్రమాన్ని బట్టి, మొదట ఆదాము తర్వాత హవ్వ, రెండోది పాపం ప్రవేశించిన విధానాన్ని బట్టి కూడా స్త్రీ మౌనంగా ఉండాలి, లేకపోతే పురుషుని నాయకత్వానికి లోబడాలి, పురుషుని వెంబడించాలనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మనకి నిత్యమైన మేలు కలగటానికి గుర్తుంచుకోండి. ఇంత మాత్రాన్ని స్త్రీని తక్కువ చేశాడు, పురుషుని ఎక్కువ చేశాడని కాదు. స్త్రీ పురుషునికి ఎట్లా వెంబడించాలో పురుషుడు కూడా క్రీస్తుకి అట్లనే వెంబడించాలి. క్రీస్తు తండ్రిన దేవునికి లోబడుతూ ఉంటాడు. చూసారు, ఒక క్రమం ఉంది. ఎవరి పనులు వాళ్ళు నిర్వర్తించాలి. ఇక్కడ తక్కువ ఎక్కువ అని కాదు. దేవుడు మనల్ని నిర్మించిన దాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని నిర్మాణకుడు కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా మనం మన బాధ్యతల్ని గుర్తెరిగి వాటిని నిర్వర్తించి దేవుని మహింపరచవలసిన వారమే. మత శాఖల్లో బాధకని విషయం ఏంటంటే, మత శాఖల్లో ఇప్పుడు స్త్రీలే వాక్యాలు చెప్తున్నారు, స్త్రీలే పాటలు నడిపి, స్త్రీలే ప్రార్థన, అంత మైకుల్లో, టీవీల్లో, రేడియోల్లో, అంతా యూట్యూబ్లో స్త్రీలే బహిరంగంగా వాక్యాలు చెప్పటం చేస్తూ ఉన్నారు. సహోదరులు, అది దేవుని యొక్క వాక్య విరుద్ధం అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. వాళ్ళు రక్షణ పొందరు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చెప్పిన లక్షణాలు వాళ్ళు లేవు కాబట్టి వారు దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని సృష్టి క్రమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు. అంతేకాదు, వారు హవ్వ మొట్టమొదటిగా సృజించబడినట్టు వాళ్ళ ఉద్దేశం. అంతేకాదు, హవ్వ పాపం చేయనట్టు ఆదాం మొదటిగా పాపం చేసిన, అంటే వాక్య విరుద్ధంగా పోతున్నారని నా యొక్క ఉద్దేశం. అది సరైన విధానం కాదు. మనం వాళ్ళని వెంబడించకూడదు. మన దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్య విధానంలో మనం వెంబడించాలి. ఇదండి సహోదరులారా, రెండో అధ్యాయం. దయచేసి ఒక్క మాట గుర్తుంచుకోండి. పురుషుని పాత్ర సంఘంలో, స్త్రీ పాత్ర సంఘంలో, కుటుంబంలో దయచేసి కాలాన్ని బట్టి, కల్చర్ని బట్టి, సాంప్రదాయం బట్టి, పద్ధతులను బట్టి మారవు. ఇవి ఎల్లకాలం ఉండేటువంటి నియమాలు. ఇవి సృష్టి ప్రారంభం నుంచి క్రీస్తు వచ్చేంత వరకు ఉండే నియమాలు. ఇవి పాత ధర్మశాస్త్రం ఇదేవి చెబుతుంది, క్రొత్త నిబంధన ఇదే చెబుతుంది. కాలాన్ని బట్టి, కల్చర్ని బట్టి, సాంప్రదాయాలను బట్టి, దేశాలను బట్టి ఈ పరిస్థితులు మారవు. ఎక్కడైనా కానీ స్త్రీ పురుషుని వెంబడించాలి, పురుషునికి లోబడాలి. అంతేకాదు భార్య భర్తకు లోబడాలి. సంఘ కొడుకులు పురుష నాయకత్వానికి స్త్రీ సహకరించాలి, వెంబడించాలి, సహాయంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. ఇవి కాలాలను బట్టి, సమయాలను బట్టి మారవు. ఇవి భూలోకంలో స్త్రీ పురుషులు ఉన్నంత వరకు నిత్య నిర్ణయాలు అనే విషయాన్ని కూడా దయచేసి ప్రేమతో గ్రహించి అర్థం చేసుకొని మనం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల్ని దేవుని పరిధిలో నిర్వర్తిస్తూ దేవుని మహింపర్దాం. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా వర్ధిల్లి నిత్య జీవానికి వారసులు అవుదాం. లోకంలో వెలుగుగా, ఉప్పుగా ఉందాం, ఇతరులకు మాదిరిగా ఉందాం. ప్రభు చిత్తం అయితే 3వ అధ్యాయం వచ్చే కుట్లు నేర్చుకుందాం. దయచేసి కంఠస్థ వచనం నోట్ చేసుకుని సహోదరులారా. కంఠస్థ వచనం తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం కంఠస్థ వచనం 4 నుంచి 6 వచనాలు కంఠస్థ వచనాలు. 4 నుంచి 6 వచనాలు కంఠస్థ వచనాలు. ఈ వచనాలు దయచేసి కంఠస్థం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రాముఖ్యమైన వచనాలు. ప్రభు చిత్తం అయితే వచ్చే పాఠంలో మనం 3వ అధ్యాయం నేర్చుకున్నాం. ఇంతవరకు ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా విన్నది మీ అందరి కృతజ్ఞతలు. మిమ్మల్ని, మీ కుటుంబాలని, దేవుడు మీకు ఇచ్చిన భార్యలను, భర్తలను, పిల్లలను ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా, క్రీస్తు కోరినటువంటి సంఘంగా అభివృద్ధి చెందాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.